ఇగో అంజయ్, నాకు విషయం అస్సలు అర్థమైతే లేదు. నేను కష్టపడి సంపాదిస్తా, అందులో నుంచి ట్యాక్స్ ఎందుకు ఇవ్వాలి? నేను అస్సలు ఇవ్వద్దు అనుకుంటున్నా. అయ్యో కాకా, కోపం తగ్గించుకో, కూల్ అవ్వు. అసలు ఎందుకు ఇవ్వాలనిపించట్లేదు? సింపుల్ అవి. నా డబ్బు నేను సంపాదించిన, ఎంత గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలి? చూడు కాక, మన కంట్రీలో రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్, పోలీస్, మిలిటరీ ఇవన్నీ ఎలా నడుస్తాయి? మన కట్టే ట్యాక్స్ డబ్బులతోనే నడుస్తాయి. అంటే ట్యాక్స్ కట్టకపోతే రోడ్ వేయరా? నీ ఒక్కరితోనే కాదు, కానీ అందరూ అలా అనుకుంటే సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. దీన్ని ఇలా అనుకో, ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిపి ఒక పార్టీ అరేంజ్ చేశారు. మొత్తం బిల్లు 10,000 అయింది. కానీ అందరూ ఒక ఆయన నీ ఇవ్వను అంటాడు. దానివల్ల మిగతా వాళ్ళకు బర్డెన్ అవుతుంది. ట్యాక్స్ కూడా ఇలాంటిదే. అంటే పైసలున్న సౌకర్యాలు ఎక్కువ ఇవ్వాలి కదా, అందుకే ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కువ అర్న్ చేసేవాళ్ళు ఎక్కువ పే చేస్తారు, తక్కువ అర్న్ చేసేవాళ్ళు తక్కువ పే చేస్తారు. ప్రజెంట్ ట్యాక్స్ రూల్ ప్రకారం 12 lakhs వరకు అసలు ట్యాక్స్ ఉండదు. అంటే ట్యాక్స్ సిస్టమ్ ఫేరేనా? ట్యాక్స్ సిస్టమ్ కంప్లీట్ గా యూజ్లెస్ అనుకోవడం కూడా తప్పే. అయినా సరే ట్యాక్స్ తప్పించుకోవచ్చు కదా. షార్ట్ టర్మ్ లో తప్పించుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో పెనాల్టీ, ఇంట్రెస్ట్, మెంటల్ పీస్ పోతుంది. ట్యాక్స్ పే చేయడం వల్ల క్లియర్ రికార్డ్ ఉంటుంది, లోన్ ఈజీ అవుతుంది, వీసా అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది, క్రెడిబిలిటీ పెరుగుతుంది. అయితే ట్యాక్స్ అవాయిడ్ చేస్తే ఫ్యూచర్ బ్లాక్ అవుతుందా? బ్లాక్ కాకపోయినా రిస్క్ పెరుగుతుంది. ట్యాక్స్ తగ్గించుకోవడం ఎలా? అదే స్మార్ట్ మూవ్. ట్యాక్స్ ని తప్పించుకోవడం కాదు, ట్యాక్స్ ని ప్లాన్ చేయాలి. సెక్షన్ 80C, LSS, EPF ఇలాంటివి ప్లాన్ చేయడం వల్ల లీగల్ గా ట్యాక్స్ ని తప్పించుకోవాలి. ట్యాక్స్ ఇవ్వడం పనిష్మెంట్ కాదు కాక, ఇట్స్ ఎ కాంట్రిబ్యూషన్ టు అవర్ కంట్రీ డెవలప్మెంట్. అంటే ఇంత స్మార్ట్ గా ప్లాన్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ట్యాక్స్ ని అవాయిడ్ చేయడం కాదు, ట్యాక్స్ ని అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సిస్టమ్ లో ఉంటే సిస్టమ్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. కోపంతో కాదు, క్లారిటీతోనే డిసైడ్ చేస్తా. అదే మెచ్యూరిటీ బాస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాన్న అయ్య పైసా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి పైసా ప్రయోజనమే.